అందరికీ నమస్కారం. నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ అతడి వికృత చేష్టల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇన్నాళ్ళు ఉన్నటువంటి అనుమానాల్ని పటాపంచలు చేస్తూ ఇతడు ఎలాంటి వాడు అన్నదానికి అతడి యొక్క వీడియోలే సాక్ష్యాధారంగా నిలుస్తూ ఉండటంతో ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇలాంటి సోషల్ మీడియా కలుపు మొక్కల్ని ఎక్స్పోజ్ చేద్దాం. ఇటువంటి వాళ్ళని మనం అన్ఫాలో కొట్టడమే కాదు, ముఖ్యంగా టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి వారికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఇతగాడు ఒక్కడే రోల్ మోడల్, మిగతా వాళ్ళందరూ కూడా వీడి రూలింగ్లో ఉన్నటువంటి ఆఫ్టర్ మనుషులు అనేలాగా వ్యవహరిస్తున్న ఇతని ధోరణి ఖండనీయమైనది. అంతేకాదు శిక్షార్హమైనది కూడా. ఇతరపైన అధికారులు, పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియా అనేది చిన్న విషయం కాదు. దాంట్లో మంచి జరిగితే మంచి, చెడు జరిగితే చెడు. ఇంకా చెప్పాలంటే మంచి కంటే చెడు ప్రవాహం గట్టిగా ఉంటుంది. చెత్త వ్యాప్తింపజేసే వీడియోలకి వ్యూవర్షిప్ కూడా ఎక్కువగా ఉంటుంది కలి ప్రభావం వలన. కనుకనే ఇటువంటి వారికి మిలియన్స్ ఆఫ్ ది ఫాలోవర్స్ ఉంటారు. ఎలా ఎదిగాడు ఈయన అనే విషయాలు మనం ఒక్కసారిగా ఆలోచిస్తే ఇతరులను దూషించటం, వారిని నోటికొచ్చినట్టు మాట్లాడడం, వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లను అసభ్యమైనటువంటి పదజాలంతో తిట్టడం, వీటి ద్వారానే పాపులర్ అయ్యాడు. మనం ఎదగడం వేరు, కానీ ఇంకొకటి ఎదుగుదలని చూసి ఓర్వలేక ఎలాగైనా సరే కుట్రలు పన్ని, కుతంత్రాలు చేసి, అబద్ధాల్ని ప్రచారం చేసి వాళ్లను తగ్గించి మనం ఎదగడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మనిషి లక్షణం కాదు, అది పూర్తి స్థాయిలో రాక్షస గుణం. ఈ వ్యక్తి, ఈ నాన్వేషణ అనే యూట్యూబర్ పని ఏంటి అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వైరల్ కంటెంట్ని ఎత్తుకోవటం, దాంట్లో ఏదో ఒక స్టాండ్ని తీసుకుని ఇష్టారాజ్యంగా తోలటం, ఇష్టారాజ్యంగా మాట్లాడటం, వాగటం. వాగుడుగా అంటారు కదా, వాగుడుకాయ అయినా పర్వాలేదు, కానీ ఇతను సోషల్ మీడియాలో ఉన్నటువంటి కలుపు మొక్క, విషపు మొక్క లాంటి వాడు. కనుక ఇతన్ని పెకలించి వేయాల్సినటువంటి టైం వచ్చింది. సినిమాలకు కాదు సెన్సార్, ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు యూట్యూబ్లో వీడియోలకు కూడా సెన్సార్లు ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఈ నా అన్వేషణ అనే వ్యక్తికి సంబంధించిన వీడియోల్ని యథాతథంగా ప్లే చేసి చూపించాల్సిన పరిస్థితి ఉండటం మూలాన దయచేసి పిల్లలు ఈ వీడియోలు చూడకుండా ఉంటేనే బెస్ట్. పెద్దవాళ్ళు చూసి పిల్లల్ని అప్రమత్తం చేయండి, అది చాలు. ఈ మధ్య యాక్టర్ శివాజీ చేసినటువంటి కామెంట్స్ మీ అందరికీ తెలిసిందే. ఆయన ఆడపిల్లల వస్త్రధారణల గురించి కొన్ని సజెషన్స్ ఇస్తూ కొన్ని పదాలని దొరలడం జరిగింది. వెంటనే కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా రెడీగా ఇలాంటి వాటి కోసం వేటాడి ఆటాడుకోవడానికి, వాళ్ళు రియాక్ట్ అయ్యారు. మహిళా కమిషన్ పిలిచింది. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. అలాగే అతను ఏదైతే చెప్పినటువంటి సజెషన్స్ ఉన్నాయో వాటికి కూడా లక్షలాది మంది మద్దతు పలుకుతూ ఉన్నారు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని. కానీ కొన్ని పదప్రయోగాలు మాత్రం ఆడకుండా ఉండాల్సింది, ఇది కదా. మరి ఈ నా అన్వేషణ అనే వ్యక్తి ఇదే శివాజీ యొక్క మాటల్ని ఖండిస్తూ ఆ శివాజీ గారినే వాళ్ళ అమ్మని దూషిస్తూ తిట్టాడు. ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఆడవాళ్ళనే తక్కువ చేస్తూ ఉన్నాడు. నేనేమన్నా ఆడంగోడ్నా అని మాట్లాడాడు లైవ్లో. అంతేకాదు ఎవరన్నా వేరే వాళ్ళు కాస్త ఇతన్ని అబ్జెక్ట్ చేస్తే టెర్రరిస్ట్ లాగా మారిపోతూ ఉండటం కూడా అతడి యొక్క లైవ్ కార్యక్రమాల్లో చూశాను. అంటే ఇతడికి మానసిక స్థితి ఎలా ఉంది అంటే ఒక పతాక స్థాయికి వెళ్ళిపోయాడు. దేంట్లో సబ్స్క్రైబర్సు, ఈ పాపులారిటీ, ఎక్కడికి వెళ్ళిన గుర్తింపు వెళ్ళిపోయి తన ఒక రూలర్ అని భావిస్తూ ఉన్నాడు. ఈ దశలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏమిటంటే నెగిటివిటీ తీసుకోలేడు. అంతా కూడా తనకు నచ్చిన కోణంలోనే ఉండాలి అనే భ్రమలో ఉంటారు. ఎప్పటి వరకు అంటే లాగి పెట్టి కొట్టేవాడు వచ్చే వరకు. ఇప్పుడు ఇతగాడు భారత్కి వస్తే సన్మానాలు ఉండవు, తప్పకుండా ఇతడికి బడిత పూజ ఉంటుంది. కోడిగుడ్లు, టమాటాలు, వీటితో ఇతనికి సత్కారం పక్క. ఇతను అంటా ఉంటాడు, నా మీద వీడియోలు చేసేవాళ్ళు టమాటాలు, ఉల్లిపాయలు కొనుక్కోవడానికి చేసుకోండి అని. ఇతగాడి ఉదార స్వభావం అది. ఆడపిల్లల యొక్క ప్రైవేట్ పార్ట్స్ని థంబ్నైల్స్లో పెట్టి చూపిస్తూ వాటి ద్వారా డబ్బులు గడించి నా దగ్గర 6 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి, నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నానని వెర్రవేగేటటువంటి ఈ అహంకారి ఎంతటి కుసంస్కారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆడపిల్లల ప్రైవేట్ పార్ట్స్, ఇతని వీడియోలన్నీ పాపులర్ అయినవి చూడండి. కేవలం ఆడవాళ్ల మీద బ్రతికినటువంటి వీడియోలు అవి. ఎన్ని అసభ్యమైన పదాలు అతగాడి వీడియోల్లో. ఇప్పుడు యాక్టర్ శివాజీ సామాన్లు అనే పదమే అంతటి అభ్యంతరకరమైనదైనప్పుడు ఈ నా అన్వేషణ అనే సోషల్ మీడియా కలుపు మొక్క ఎవరైతే ఉన్నాడో ఇతగాడు చేసినటువంటి కొన్ని వందల కొలది అసభ్య పదాల గురించి ఇంకెంతటి తీవ్ర స్థాయిలో మనం ఫైట్ చేయాలి. అయితే కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం ఎవరిని ఫాలో అవుతున్నాం, ఎవరిని నమ్ముతున్నాం, ఎవరిని వెనకేసుకొస్తున్నాం అనే దాన్ని బట్టి మనకి భవిష్యత్తు డిజైన్ చేస్తుంది కాలం. అందులో భాగంగా యాక్టర్ శివాజీ గతంలో ఈ నా అన్వేషణ గురించి అద్భుతంగా పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఏదో 1-2 వీడియోలు చూసి ఒక వ్యక్తిని అభిమానించటమో విమర్శించటమో కాదు,
పూర్వాపరాలు కాస్త నిశితముగా గమనించి ఆ తర్వాత అతన్ని ఫాలో అవడమో అన్ఫాలో అవడమో చేయాలి. యాక్టర్ శివాజీ అప్పట్లో ఏవో 2 వీడియోలు చూసి ఇతన్ని పొగిడినట్టున్నాడు. ఇప్పుడు అదే యాక్టర్ శివాజీ గారి తల్లిని దారుణాతి దారుణంగా దూషిస్తూ వీడియోలు చేశాడు. ఇతగాడు ఆడపిల్లల హక్కుల కోసం పోరాడే యోధుడా? భారత్కి వస్తే ఇతగాడికి ఇంచు ఇంచు సన్మానం పక్కాగా ఉంటుంది, ఇందులో డౌట్ ఏమీ లేదు. గతంలో ఇతగాడి మీద నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండేవి. మంచోడా చెడ్డోడా, యాంటీ హిందూనా ఇలాంటి ఆలోచనలు ఉండేవి. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది, ఇతగాడు యాంటీ హిందూ, అట్ ది సేమ్ టైం యాంటీ నేషనల్ ఆల్సో. భారత్ మీద రెస్పెక్ట్ లేని ప్రతి సునకము కూడా యాంటీ నేషనల్ మాత్రమే అవుతాడు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ ఉపోద్ఘాతం అంతటికీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని ఆ వీడియోని ప్లే చేస్తూ వాటి మీద నా కామెంటరీ ఇస్తూనే ఈ వీడియోని ఎండ్ చేస్తాను. దయచేసి వీటి ద్వారా ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనం ఎలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నాం, ఎందుకు ఫాలో అవుతున్నాం, విలువైన మన ఆయుష్ని ఎలాంటి విషపు మొక్కల కోసం కేటాయిస్తున్నామో తెలుసుకోండి. బిఫోర్ దట్ నేను మాట్లాడాల్సినటువంటి మరికొన్ని పాయింట్స్ ఉన్నాయి. నాగబాబు, చిన్మయి, ప్రకాష్ రాజు, అనసూయ వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు యాక్టర్ శివాజీకి వ్యతిరేకంగా. ఇక్కడ యాక్టర్ శివాజీ పర్టిక్యులర్గా ఈ సబ్జెక్ట్ వరకు మాట్లాడిన దాని గురించే నేను చెప్తూ ఉన్నా. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పుడు పదాలు ఉన్నాయి, ఆయన మాట్లాడింది తప్పు కాదు. స్త్రీ పురుషుడు ఈ సృష్టిలో సమానులే, కానీ స్త్రీ అనేది పురుషుడి చేత నిత్యము రక్షించబడుతూ ఉండాలి. ఆవిడ ఎప్పుడూ కూడా రక్షణ వలయంలో ఉండాలి. నాకు తిరుగులేదు, నాకు అడ్డు అదుపు లేదు అని వ్యవహరించటానికి స్త్రీకి శక్తి సరిపోదు అని పురాణ కాలం నుంచి కూడా ప్రస్తావించబడి ఉంది. స్త్రీకి విశేషమైనటువంటి స్థానాన్ని ఇస్తూనే ఆమెను రక్షించమని పురుషుడికి ఆజ్ఞలున్నాయి. ఇవి అర్థం చేసుకొని కొంతమంది మూర్ఖులు స్త్రీని తగ్గిస్తున్నారు. వీళ్ళంతా కూడా హిందువులు, మనువాదులు, సనాతనం పేరిట ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పేసి. అసలు శివాజీ చేసిన కామెంట్స్కి హిందుత్వానికి ఏం సంబంధం లేదు. కానీ ఇక్కడ హిందువుల్ని రేపిస్టులుగా ఈ నాన్వేషణ అనే వ్యక్తి ఉన్మాది మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి ఉగ్రవాద చేష్టలకి పాల్పడుతూ ఉన్నాడు. హిందువులంట ఆవుల్ని రేప్ చేస్తున్నారంట, మేకల్ని రేప్ చేస్తున్నారంట, 60,000 రేపులు చేస్తున్నాడంట. అసలు క్రైమ్కి అర్థం తెలుసా ఇతనికి? క్రైమ్కి, టెర్రరిజంకి లింకులు చేస్తూ ఉన్నాడు ఈయన. రిలీజియన్ని ఎక్కడ ప్రస్తావించాలి, ఎక్కడ ప్రస్తావించకూడదో తెలియట్లేదు. హిందువు అనే ఒక భావన ఉన్నవాడు రేపులు ఎందుకు చేస్తాడు? వాడికి విలువలు లేవు కనుక రేప్ చేశాడు. విలువలు లేనివాడు హిందువు ఎలా అవుతాడు? ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదు. మతాన్ని అడ్డు పెట్టుకొని బాంబుల్ని పేల్చేవాడు ఉగ్రవాది అవుతాడు. అక్కడ మతాన్ని ప్రస్తావించాలి. కానీ నేర ప్రవృత్తితో కూడుకున్నవాడు రేపులు చేసినా, మర్డర్లు చేసినా వాడు నేరగాడు అవుతాడు. అక్కడ మతానికి సంబంధం ఏముంది? ఈ నాన్వేషణ అనే సోకాల్డ్ అసామాన్యుడైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్కి ఇది తెలీదా? తెలీదు. ఎందుకంటే అహంకారం, అజ్ఞానం పొరలు కమ్ముకొని పోయింది. సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉండే కొద్దీ, రెవెన్యూ చూస్తున్న కొద్దీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఉన్మాద స్థితి వస్తుంది అని ప్రూవ్ చేశాడు ఈయన. ఇక నాగబాబు కూడా చాలా రెచ్చిపోయి మాట్లాడారు. స్త్రీలకు మనం చెప్పడానికి ఎవరు, వారికి నచ్చింది వారు వేసుకోవచ్చు అంటే, చిన్నపిల్లప్పటి నుంచి స్త్రీ అయినా పురుషుడైనా ఒక తండ్రిగా మనం బుద్ధుల్ని నేర్పుతాం. అలాగే ఆడపిల్లకి కూడా కొన్ని హద్దుల్ని నేర్పుతాం. ఎందుకు అంటే బౌండరీస్ ఉంటాయి. జీవితం అన్నాక అంతే. మరి నాగబాబు గారికి తెలియంది కాదు, కానీ ఏదో ఆ టైంకి ఉదారవాద లక్షణాలు, సోకాల్డ్ రేషనలిస్ట్ థింకింగ్, నేను రేషనలిస్ట్ అని చెప్పుకోవడానికి ఇలా మాట్లాడతారేమో. ఇది కాస్త అనాలోచితంగా ఉన్నటువంటి మాటలే అని నేను భావిస్తూ ఉన్నాను. ఇష్టం వచ్చినట్లుగా గుడ్డలిప్పుకొని తిరుగుతాం, మాకు అడ్డు ఏమిటి అని మాట్లాడితే తప్పకుండా దాని మీద కామెంట్స్ చేసేవారిని కంట్రోల్ చేయలేం. డ్రగ్స్ని విచ్చలవిడిగా లీగలైజ్ చేసేసామనుకోండి, లీగలైజ్ చేసేసి మీరు డ్రగ్స్ తీసుకోకూడదు, తీసుకుంటే నాశనం అయిపోతారు అంటే అది కంట్రోలింగ్ అవుతుందా? కనుక రెండు వైపులా, అటువైపు పురుషుడికి అవగాహన కల్పించాలి, ఇటు స్త్రీకి కూడా అవగాహనని కల్పించాలి. ఏ విషయాల్లో అంటే ఎక్కడ, ఏ సందర్భంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలి, కంఫర్ట్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం అందంగా కనిపించాలి. దానికి ఎవడు అడ్డు చెప్పడు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, తమకున్నటువంటి కొన్ని ప్రైవేట్ పార్ట్స్ని కావాలని చూపిస్తున్నట్లుగా ఉండే డ్రెస్సెస్ని వేసుకుంటున్నారు. అది కంఫర్ట్ కాదు. కంఫర్ట్ ఈజ్ డిఫరెంట్, ఎక్స్పోజింగ్ ఈజ్ డిఫరెంట్. ఎక్స్పోజింగ్ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది మాట్లాడదాం. ఇక్కడ నాగబాబు గారు చెప్పాలి, చిన్మయి, ప్రకాష్ రాజు కూడా నీతులు చెప్తున్నాడు. ఏవయ్యా నీతులు నువ్వు కూడా చెప్తున్నావా? నువ్వు నిజంగా స్త్రీ మీద అంత రెస్పెక్ట్ ఉన్నవాడు అయితే నువ్వెందుకు మరి ఒక స్త్రీకి అన్యాయం చేసేసి వదిలేసావు పెళ్లి చేసుకొని? నువ్వు కూడా స్త్రీల హక్కుల గురించి మాట్లాడతావు, స్త్రీల హక్కుల్ని హననం చేసేవాడివి. ఏమీ లేదు, వీళ్ళకు ఒక దుగ్ధం ఉంటుంది. ప్రపంచమంతా ఒక గ్రామం, అందరికీ సమాన హక్కులు అంటాడు. కానీ ఈయన సెక్యూరిటీ గార్డుకి మాత్రం గేట్ బయటే పెడతాడు. రోజు ఇంట్లో పెట్టుకోవచ్చుగా సెక్యూరిటీ గార్డ్ని. ఇలా వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే వక్ర బుద్ధితో ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి, దేశానికి పనికిరానివిగా ఉంటాయి.
వీళ్ళు చెప్తున్నారనమాట ఆడవాళ్ళ వస్త్రధారణల విషయంలో ఎవరూ కూడా చెప్పకూడదు అని. గరికపాటి గారు చెప్పినా కూడా నాన్వేషణ స్థాయిలో కాకపోయినా నాగబాబు కూడా అలాంటి పదాలనే వాడుతూ మాట్లాడడం జరిగింది, వాడు వీడు అని చెప్పేసి. ఇంత అనాలోచితంగా ఇంత మూర్ఖత్వంతో మాట్లాడడం అనేది మీకు మాత్రమే చెల్లుతుందేమో, కాస్త సవరించుకోండి, సరిదిద్దుకోండి. స్త్రీ అనేది ఒక విలువైన శక్తి, దాన్ని మనం కాపాడుకోవాలి, ఇది మన బాధ్యత, దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక అనసూయ భరద్వాజ్ గురించి కూడా చెప్పాలి. అబ్బో, ఈవిడ ఇచ్చేటటువంటి సందేశాలు మెంటల్ ఎక్కిపోతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతుంది ఈవిడ. అరే నా బాడీ నేను చూపించుకుంటా అంటే చూపించుకో, కానీ చూసేవాడు నీ కోణంలోనే చూడాలి అని అనుకుంటే మాత్రం ప్రమాదం అవుతుంది. వాడిని ఎవడు కంట్రోల్ చేస్తాడు? ఎవడి మైండ్లో ఏం తిరుగుతుందో ఎవడు ఊహించగలడు? శరీరంలో ఉన్నటువంటి అవయవాలు వేటి కోసం భగవంతుడు ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించాలి. ఆయా అవయవాల యొక్క ఉపయోగానికి తగ్గట్లుగా మనం వ్యవహరించాలి తప్ప కొన్ని ప్రదర్శనకి కావు అని తెలుసుకోవాలి. కానీ ఈవిడ కూడా నేను హీరోయిన్నే, నన్ను కూడా అన్నట్లే అని చెప్పి శివాజీ గారి కామెంట్స్కి అగైనిస్ట్గా మాట్లాడుతూ చాలా విచక్షణారహితంగా మాట్లాడారనిపించింది. వాళ్ళ కొడుకు చెప్పినా కూడా ఈవిడ వినదంట. అమ్మా కొంచెం మంచి బట్టలు వేసుకోమ్మా అని కొడుకు చెప్తే యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ నాట్ యువర్ సెక్యూరిటీ అన్నట్లుగా ఏదో వాడికి నీతులు చెప్పిందంట. రేపొద్దున పిల్లాడు ఆడపిల్లల మీద అనుచిత ప్రవర్తన చేసేవాళ్ళ మారితే అప్పుడు తెలుస్తుంది అనమాట ఈవిడికి. అరే నా తల్లే వినట్లేదు, ఇంకా ఏ ఆడదైతే ఏముంది అన్నట్లుగా మాట్లాడితే, వ్యవహరిస్తే, అతను మారిపోతే కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. అనసూయ భరద్వాజ్ ఈవిడ ఈ జబర్దస్త్ వాటిల్లో చేసినటువంటి డబుల్ మీనింగ్ డైలాగులు అప్పుడు ఎక్కడికి పోయింది అంటే, డబ్బు వచ్చేసరికి డబుల్ మీనింగ్ డైలాగులు వచ్చేస్తాయి, మొత్తం ఇంట్లో మొత్తం అంతా సర్దేసుకుని కూర్చునేసరికి నీతులు వస్తాయి. ఇలా డబుల్ స్టాండర్డ్స్ పనికిరావు అనమాట. ఇక్కడ ఎవరూ కూడా స్త్రీలకు వ్యతిరేకంగా లేరు, స్త్రీని రక్షించుకోవాలనే ధోరణిలోనే ఉన్నారు. అలా అని చెప్పేసి దేశంలో దాడులు జరగట్లేదా, స్త్రీలపై అకృత్యాలు జరగట్లేదా అంటే జరుగుతున్నాయి. మనం ఆ కోణంలోనూ ఫైట్ చేయాలి. మగవాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయాలి, ఆడవాళ్లను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఈ రెండిట్లోనూ లోపాలు ఉన్నాయి. సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి తప్ప ఏమన్నా చిన్న మాట అంటే చాలు మహిళా హక్కులు కాలగర్భంలో కలిపేస్తున్నారంటే ఎట్లా, ఎవరు ఒప్పుకుంటారు? ఇక చిన్మయి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శేఖర్ భాష అనేటటువంటి ఒక వ్యక్తి క్లియర్గా ఒక చిన్న రీల్లో ఆవిడని ఎక్స్పోజ్ చేశాడు. ఇక ఇప్పుడు మనం డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వీడియో చూద్దాం. మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు సార్? వాడు అన్వేషణ అప్పుడు ఉంటాడమ్మా. ఆడి మమ్మీ ఆడు అసలు మామూలుడు కాదమ్మా. వాడు ఒక్కొక్క సిరీస్ వాడు చేస్తున్నాడమ్మా. నిన్ననే వాడు కొత్త స్టార్ట్ చేశాడు, మళ్ళీ లవ్ స్టోరీ, పాత లవ్ స్టోరీని ఫ్లాష్ బ్యాక్ రివైండ్ చేశాడు. ఇది శివాజీ ఒక దశలో అడ్మైర్ చేసిన విధానం ఎవరిని, నా అన్వేషణని. అంతేకాకుండా ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. వాడి మమ్మీ అంటే వాడు అమ్మ అని మాట్లాడినట్టే. కొన్ని సహజంగా అలవాటుగా ఉంటాయి. ఆడమ్మ, ఆనా కొడుకులు, ఈనా కొడుకులు ఇలా మాట్లాడడం కొంతమందికి అలవాటు, ఫ్యాషన్. కానీ అది ఎంత పెద్ద భూతో కూడా తెలుసుకోవాలి. కనుక ఈరోజు యాక్టర్ శివాజీ కూడా గ్రహించాలి. మొన్న కూడా ఏదో సక్సెస్ అయితే ఒక సినిమా కింద కూర్చుండిపోయి దీని అమ్మ, దీనికోసం దీనమ్మ అని కూడా మనం అనకూడదు. అన్నాము అంటే తల్లిని దూషించినట్లే. కనుక ఇది కర్మ బూమరంగ్ అయింది అనుకోండి. నా అన్వేషణ ఈరోజు శివాజీ గారి తల్లిని దూషించడానికి గల కారణం ఆ రోజు ఆడి మమ్మీ అని ఈయన మాట్లాడడమే అని నేను అనుకుంటున్నా. అయినప్పటికీ ఆ కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు, నాకు ఇక్కడ అనిపించింది చెప్తున్నా. అలా ఇతగాడు ఒకప్పుడు అభిమానించాడు, ఈరోజు ఆ యొక్క సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్తోనే తిట్లు తిన్నాడు. ఆడపిల్లలదే తప్పండి. ఎందుకంటే 2024లో 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్గా పోలీసు లెక్కల ప్రకారం. అండ్ 2025లో 28,000 రేపులు అయ్యాయి పోలీసుల లెక్కల ప్రకారం. 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్నపిల్లలు, ముస్లిం మామూలు చీరలో కట్టుకున్న వాళ్ళు, పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద రేపులు చేస్తున్నారు. ఇక్కడ ఈ గరికపాటి నరసింహారావు గారు ఏమంటున్నారంటే, టీషర్ట్ అమ్మాయిలు వేసుకుంటే మాకు మూడు వచ్చేస్తుంది, అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకోకూడదు, పద్ధతిగా చీర కట్టేసుకోవాలి. ఈ శివాజీ అంటున్నారు. గరికపాటి నరసింహారావు గారికి మీకు మూడు వస్తుంది, ఎందుకంటే ఉప్పు కారం తింటున్నారు కాబట్టి. 65 సంవత్సరాల్లో మీ శివులి లేచిపోతుంది కాబట్టి రూపాయి బ్లేడ్ పెట్టుకుని కట్ చేసేసుకోండి మీ శుల్లి. శివాజీ నీకు కూడా నీ శుల్లి కట్. ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ అమ్మాయిలు, నాకైతే ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎలా ఉన్నా నేను చూసి ఆ మగవాడిగా ఆనందిస్తాను, నాకే ప్రాబ్లం. అది ఇతగడి నేచర్ అర్థమైంది కదా, ఎంతటి సైకో, ఎలాంటి మానసిక ప్రవృత్తి ఇతడిది అని. ఆ పదాలు విన్నారు కదా. మరి ఇతని వీడియోలు స్త్రీలు కూడా చూస్తారు కదా. ఇంత రెస్పెక్ట్ నిజంగా వీడికి స్త్రీల మీద ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడు కదా, అయినా ఇలాంటి పదాలు వాడు కదా. ఆ స్త్రీలు చూసి ఏంటి గోళ అని అనుకోరా?
ఏంటా పదాలు అని భావించరా? చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు నేర్చుకోరా? ఇతను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవుతాడా, కలుపు మొక్క అవుతాడా? పరమ డేంజరస్ ఈయన. ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు. భారత్కి వస్తే ఇతగాడికి సన్మానం పక్క. ఒకప్పుడు ఇతనితో మాట్లాడుతూ నేను అన్నాను, మీరు వస్తే మిమ్మల్ని స్వాగతిస్తానండి మంచిగా అని చెప్పా. నేను ఈసారి ఎలాంటి స్వాగతం చెప్తానో నా వైపు నుంచి ఈ వీడియోలో చెప్తా. ఇలా మాట్లాడుతూ హిందువులు క్రైమ్ చేస్తున్నారు అని చెప్పి ఈ రేపుల సంఖ్యని వెల్లడిస్తూ మాట్లాడుతున్నాడు. హిందువులు ఏంటి, క్రైమ్ని హిందువులకు ఆపాదించడం ఏంటి? నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా, ఏ నేరానికి రిలీజియన్ అప్లై చేస్తారు, ఏ నేరానికి రిలీజియన్ని అప్లై చేయరు, అది మానవ కోణంలో చూస్తారు అని. రేపులు, మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు ఇవన్నీ కూడా హిందుత్వ విలువలు, సనాతన ధర్మం గురించి తెలియక వాటి నుంచి పక్కకు వెళ్ళిపోయినటువంటి ఆ రక్కస హృదయాలు ఏవైతే ఉంటాయో, లేకపోతే దొంగ ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసేవి. ఆ నేరపూరితమైనటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళకి హిందుత్వానికి లింక్ పెడతావేంటి? వాళ్ళు మతపరమైనటువంటి కోణంలో నేరం చేయలేదు కదా, మరి హిందుత్వం అంటావేంటి? అంటే నీకు కామన్ సెన్స్ పని చేయట్లేదు. గరికబాటి గారి గురించి అలా మాట్లాడతావు, బ్లేడ్తో కోసుకోవాలా? మరి నీ నాలుకని ఎన్నిసార్లు కోయాలి? నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావే, నీ నాలుకను చీరేయాలి కదా. నువ్వు మనిషిగా కూడా అర్హుడివి కాదు, అలా మాట్లాడుతున్నావు. చూసారా, హిందువులంట రేపిస్టులంట. ఇలాంటి పాపిష్టి ఎదవలు చేసేటటువంటి కామెంట్స్ని పట్టుకొని ఈ వికృతమైనటువంటి యాంటీ హిందూ గ్యాంగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఇదిగో హిందువులు రేపిస్టులు అంటారనమాట. దయచేసి ఇలాంటి కలుపు మొక్కల్ని ఇప్పటికైనా సరే ఒక కంట కనిపెట్టండి. కనిపెట్టడం అంటే వాడిని ఫాలో అవ్వడం కాదు, వీడు ఎక్కడ దొరికితే అక్కడ సన్మానించండి. విదేశాల్లో కూడా భారతీయులు ఉన్నారు కదా, వెంటనే వాడి బెండు తీసేటటువంటి ఏర్పాట్లు చేయండి. అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని లీగల్గా అప్రోచ్ అయ్యి చెప్పండి, వీటి మీ దేశంలో ఉంటూ మా దేశంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు, ఊసరవెల్లి కంటే దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒకసారి హిందూ అంటాడు, మరొకసారి క్రిస్టియన్ అంటాడు, ఒకసారి ముస్లిం అంటాడు, అందరికీ బంధువుని అంటాడు, అందరి పర్సనల్స్ విషయంలో చొరబడి నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. ఇతరులు వీడియోలు చేస్తే డబ్బుల కోసం అంటాడు, వీడు మాత్రం ఏమన్నా రాళ్లను సంపాదిస్తున్నాడా? వీడు కూడా అదే డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఇలాంటి మనస్తత్వం వీడిది. మళ్ళీ చెప్తాను, మతపు కోణం ఎప్పుడు తెస్తారండి? ఆడపిల్లల్ని తమ మతం దాచుకొని లోబరుచుకొని ప్రేమ పేరుతో వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఇది నా మతం అని చెప్తారే, అప్పుడు మతపు కోణంలో నేరం వస్తుంది. మత మార్పిళ్ళు చేస్తారే ప్రలోభ పెట్టి, అది మతపు కోణంలో నేరం. దేవుడు చెప్పాడు మిమ్మల్ని చంపమన్నాడు అని చెప్పి ఉగ్రవాదులు తయారవుతున్నారే, అది మతపు కోణంలో నేరం. ఇలా మత కోణాల్లో ఉండేటటువంటి నేరాలు వేరు, ఇతర నేరాలు వేరు. ఆ రెండింటికి తేడా తెలుసుకో ఫస్ట్. మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. అబ్బా మామూలుడు కాదు. ఈ అన్వేషణ కూడా ఏదో దేశంలో ఉన్నప్పుడంట 1000 రూపాయలు కావాలని చెప్పి ఒక 14 ఏళ్ల బాలిక వచ్చి అడిగితే ఆమెని అనుభవించాడు అనేది ఒక ఆడియో కాల్ ఆధారంగా రాడ్ రోస్టర్, అక్షయ్ అనే మంచి ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు రియల్ హిందూ వారియర్స్, రియల్ నేషనలిస్టులు, వీళ్ళు ఎక్స్పోజ్ చేశారు. అందులో స్పష్టంగా చెప్తున్నాడు అవును చేశాను అని. వీడు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఏ చెప్పుతో కొట్టాలి ఇతన్ని? ఏ చెప్పుతో కొట్టాలి? ఇప్పుడు కవరేజ్ చేసుకోవడానికి క్షమాపణలు చెప్తున్నా, వాళ్ళకి వీళ్ళకి ఏదో మాట్లాడుతున్నా, వెనక్కి తీసుకుంటున్నా అంటే ఎవరు? ఆల్రెడీ ఇక్కడ వెనక్కి వదిలాగినటువంటి బాణాలు ఉన్నాయి. అవి టార్గెటెడ్గా ఈ అన్వేషణకి గుచ్చుకునే దాకా అతడికి క్షమాపణ లేదు, అతన్ని క్షమించే ప్రసక్తి లేదు. ఇతను భారత్కి రావాల్సిందే, భారత్లో ఉన్నటువంటి చట్టాలకు అనుగుణంగా శిక్షించబడాల్సిందే, ఇక్కడున్న ఆగ్రహ జ్వాలలకు తగ్గట్లుగా టమాటాలు గుడ్లు పడాల్సిందే ఇతని మీద. చెప్పుల దండలు కూడా. 14 ఏళ్ల బాలిక వదలలేదు. ప్రపంచ దేశాలన్నీ ముందుకెళ్తుంటే మన వాళ్ళని ఆడదాని చీర దగ్గర, ప్రపంచమంతా అభివృద్ధితో ముందుకు వెళ్తూ ఉంటే ఆడదాని చీర దగ్గర ఆడదాని అనే పదం కూడా అఫెండే, అది కూడా తప్పే. మరి అసలు చీర అంటే ఎంత అసహ్యం ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు మొన్న కాంబోడియా వెళ్ళారంట. ఈ అన్వేషణ గాడు ఎలాగూ ఈయన భారతదేశానికి రాడు కదా చూడడానికి, ఆవిడ కూడా అదే చీర కట్టుకుని కనిపించారు కదా. అంత చీర అంటే అంత నెగిటివిటీ ఎందుకు? మరి అభివృద్ధి అంటే చిన్నపిల్లల్ని రేప్ చేశారు కదా, అది అభివృద్ధి కాదు. మరి 14 ఏళ్ల బాలికని ఏదైనా సరే అది లీగల్గా వాడు కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ అనుభవించాడు అంటే మరి ఇతను రేపిస్ట్ కాదా? అంతకంటే ఎక్కువ. ఇతను ఒక లైవ్ ఏర్పాటు చేశాడు, అందులో చాలామంది ఆడవాళ్ళు వచ్చి మాట్లాడారు, కొంతమంది ఇతన్ని అబ్జెక్ట్ చేశారు. ఎవరైతే అబ్జెక్ట్ చేస్తున్నారో వెంటనే వీడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉన్నాయి. అంతేకాదు అమర్యాద పూర్వకంగా కూడా వ్యవహరిస్తున్నాడు. దాన్ని ఎక్స్పోజ్ చేసేటటువంటి క్లిప్పే ఇది, చూడండి. రేప్ చేసేసి నోట్లో వచ్చి పోసేసి వీడియో తీసి పెట్టుకున్నాడు. మీరు ఎప్పుడైనా చూసారా తెలియదు మీకు. రేపులు ఎక్కడ జరగవు, మర్డర్లు మానభంగాలు ఎక్కడ జరగవు? ప్రతి దేశంలోనూ క్రైమ్ రేట్ ఉంటుంది, ఎక్కువ తక్కువ అంతే. తక్కువ జనాభా ఉన్న దేశంలో క్రైమ్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ జనాభా ఉన్న దేశంలో, పేదరికం ఉన్నటువంటి దేశాల్లో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి అనే ఆలోచనలు చేయాలి. అలాంటి సలహాలు సూచనలు మనం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి.
నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నువ్వు కూడా చెప్పాలి. అంతేగాని ఈ క్రైమ్ రేట్ ఉంది కాబట్టి భారతదేశం వేస్ట్, హిందువులే చేస్తున్నారు, మరి అమెరికాలో గన్ కల్చర్ ఉంది, మాట్లాడితే ఎవడిని ఒకరిని సరదాగా చంపేస్తూ ఉంటారు వాళ్ళు, మరి అమెరికా వేస్టా? ప్రతి దేశానికి వారికి ఉన్నటువంటి సమస్యలు వారికి ఉంటున్నాయి. అబ్బా నువ్వేం మాట్లాడుతున్నావు ఇక్కడ? పైపెచ్చు ఆవిడ అబ్జెక్ట్ చేసింది, మాట్లాడుతూ వీడి మాటలు తట్టుకోలేక ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడో చూడండి. ఇప్పుడు అభివృద్ధి అంటే నేను వేసుకున్న షార్ట్ నాకున్న ఫ్రీడమ్ కాదండి. అభివృద్ధి అంటే ఏంటి? రేపు గురించి మాట తీసారా అంటుంది చూడండి పతివ్రత, చూడండి పతివ్రత. వీడు అభివృద్ధిని మాట్లాడుతూ షార్ట్ని ఎత్తుతా ఉంటే ఏ ఆడపిల్ల అభ్యంతరకరంగా ఫీల్ అవుతుంది? ఆ లైవ్ నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. అలాగే లైవ్ ఏర్పాటు చేసింది దేనికి? జనాల యొక్క అభిప్రాయాలని తెలుసుకోవడానికి, ఇతను వాగడానికి కాదు. అవతలలోకి అసలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడే, ఎక్కేస్తా ఉన్నాడే. అందుకే ఇతను సోషల్ మీడియాలో విషపు మొక్క అని నేను మాట్లాడేది, పైపెచ్చు పతివ్రత అని మాట్లాడుతున్నాడు ఆడపిల్లని. మళ్ళీ ఆడవాళ్ళ హక్కుల గురించి పోరాడుతా అంటున్నాడు. ఇంతకంటే సన్నాసిని ఎక్కడైనా చూస్తామో మనం? ఉమా తెలుగు ట్రావెలర్, రవి తెలుగు ట్రావెలర్, భయ్యా సన్నీ యాదవ్, ఇలా కొంతమంది ట్రావెలర్స్ని కూడా టార్గెట్ చేసినప్పుడు వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ భార్యల్ని ఎంత దారుణంగా దూషించాడో, ఎన్ని భయంకరమైన థంబ్నెయిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి పాపాల చిట్ట. ఇతగాడు ఈరోజు వచ్చి నేను స్త్రీ జనోద్ధారకుణ్ణి అంటే మనం నమ్మాలా? వెంటనే ఇతన్ని అన్సబ్స్క్రైబ్ చేయడం ఈజ్ ఈక్వల్స్ టు మనం ఒక ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం. కనుక ఆ పని చేయండి. అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయనది వేదాంత్ టీవీ. ఇతను కూడా మంచి ఇన్ఫ్లుయెన్సర్, చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మాలధారణలో ఉన్నాడు. ఉంటే అతన్ని ఏమంటున్నాడు విన్నారు కదా? ఇలాంటి సైకోనా ఇన్నాళ్ళు మీరందరూ ఫాలో అవుతున్నది? ఇమ్మీడియట్గా ఎలిమినేట్ చేయాల్సినటువంటి వ్యక్తి ఈయన. మానవ సమాజం నుంచి ఇతను బహిష్కరించాలి. ఇతడు మనిషి కాదు, మనలో ఉన్న పురుగు. ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడడానికి స్వేచ్ఛ. అరే బీచ్ల్లోని అమ్మాయిలు అందరూ హ్యాపీగా లేరు, గాలి తగలాలయ్యా. నీకు గాలి తగిలినట్లు వాళ్ళకి గాలి తగలాలయ్యా. నువ్వు రేపే చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి? ఆ రోజుల్లోనే రేపు మగవాడికి సీతాదేవి ద్రౌపది గురించి కూడా మాట్లాడేస్తున్నాడు. ఈ మధ్య మహాభారతం ఒకటి స్టార్ట్ చేశాడు కదా, అన్నీ సగం నాలెడ్జ్తో చేసినటువంటి వీడియోలే. నిజానికి అలాంటివి చూస్తే ఇంకొంచెం ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే తప్పుడు సమాచారంతో చూసే కథనాలు ఇంకా డేంజర్. కనుక ఈయన చేసేటటువంటి రామాయణ మహాభారతాలు మనకు అవసరం లేదు. కానీ సీతాదేవి ద్రౌపది గురించి మాట్లాడుతూ ఆ ఉపమానాలు అండ్ అక్కడ ఒక పుచ్చకాయ పెట్టి, ఒక దోసకాయ పెట్టి వికృతముగా, అది ఏంటనుకుంటున్నాడంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అంట. అసామాన్యుడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు? నోటికి ఏదొస్తే అది మాట్లాడి, మాటలు కాదు వాంతులు చేసుకొని వీడియోలు చేసే సన్నాసి ఇతగాడు జనాల మీద పరాన్నజీవనం చేస్తూ ఉంటే మనం హర్షించాలా? ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని క్షమించే ప్రసక్తే లేదు. భారత్కి వచ్చినా రాకపోయినా ఇతన్ని ఎక్కడైనా సరే పనిష్ చేయగలిగేటటువంటి పని మనం చేయాలి. హిందువులు రేపిస్టులు అంటావేంట్రా సన్నాసి? నేనెవరు చెప్పడానికి? అదే అంటున్నాను. మీరెవరు చెప్పడానికి? మా అమ్మ కోసం. మరి ఈయన ఎవరు చెప్పడానికి? మనకి మొత్తం లోకానికి ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇచ్చేస్తా ఉంటాడు. చైనాను పొగుడుతా, ఆ దేశాలని పొగుడుతా, మన దేశాన్ని కించపరుస్తా. దానికి వాడే చెప్పాడు చూడండి. నాది నేను ఇన్ఫ్లుయెన్సర్, మీరు సామాన్య మానవులు. వీడు ఇన్ఫ్లుయెన్సర్ అంట, మనం సామాన్య మానవులం అంట. లేదా ఇంకెవరన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే వాళ్ళంట వీడి మీద వీడియోలు చేసి ఉల్లిపాయలు టమాటాలు కొనుక్కుంటారంట. వీడు ఒక్కడే ఇన్ఫ్లుయెన్సర్, సామాన్య మానవులు అంట. ఇది ఇతగాడికి ఉన్నటువంటి, స్టార్టింగ్లో చెప్పా కదా, ఒక జబ్బు వస్తుంది, ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చేటప్పుడు ఆ జబ్బులో ఉన్నాడు. దాని నుంచి బయటకు రాకపోతే అస్సామే. ఇండియా వస్తే కన్నా బయట నుండి ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండి అన్ని సాధిస్తాను చూడు, బయట నుండే సాధిస్తాడు. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబని చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్, దరిద్రం. రేపు నా కూతురు పుడితే రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. అది ఇండియా మీద ఉన్నటువంటి రెస్పెక్ట్. మొత్తం దరిద్రం అంట, పొల్యూషన్ అంట, కూతురు పుడితే రేపులు చేసేస్తున్నారంట. ఇలాంటి దరిద్రుడు ఏ దేశాలు ఇప్పటివరకు 115 దేశాలు తిరిగారని చెప్పుకుంటున్నాడు కదా, ఏ దేశంలో క్రైమ్ జరగలేదో చెప్పమనండి. క్రైమ్ మనిషి ఉన్న ప్రతి చోట జరుగుతుంది. మనిషిలో రకరకాల ప్రవృత్తులు ఉంటాయి, వాటిని కట్టడి చేసేవే చట్టాలు. అవి ఇంప్లిమెంట్ చేసే విధానంలో, ఇతర సోషల్ ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ కూడా నిబిడీకృతం అయి ఉంటాయి. అంటే దాని రిజల్ట్సే అక్కడ మంచి చెడులా మనకు కనిపిస్తాయి. కానీ ఇండియాకి రాకుండా ఇండియా మీదంట యుద్ధం చేస్తాడంట, ఇండియాని బాగు చేసేస్తాడంట. నీ బతుకెంత, నువ్వెంత? ఒక గట్టి కంప్లైంట్ పెడితే నీ యూట్యూబ్ అడ్రస్సే గల్లంత అవుతుంది. నీ బతుకెంత? జస్ట్ 1 అవర్లో 1 lakh సబ్స్క్రైబర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు పతనం కాదు, పూర్తి స్థాయి అధపాతాళంలోకి వెళ్ళబోతున్నావు. నువ్వు మారినా కూడా ఎవడు క్షమించడు. నువ్వు మారాల్సిన అవసరం కూడా లేదు మాకు. ఎందుకంటే ఇక నువ్వు మూసుకొని కూర్చోవడమో,
కాలగర్భంలో కలిసిపోవడమో అంటే మ్యూట్ అయిపోవడమో జరిగిపోవాలి తప్ప నీ వలన ఈ లోకానికి ప్రయోజనం లేదు. పైపెచ్చు జనాల యొక్క విలువైన టైంని నీలాంటి వాళ్ళు తినేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోలు కానీ ప్రపంచ యాత్రికుడు ఆటగాడు కాదు కదా. నేను ప్రపంచ దేశాలు తిరిగాను. నేను తిరిగిందా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగులు, నేను ఆటగాడిని అని చెప్పుకుంటా ఉన్నాడు. ఆ పక్కన ఉన్న ఒక ఆవిడ మరి ఎందుకో మరి నా అన్వేషణ మెప్పు కోసం ఏమో నవ్వుతూ ఉంది. సో ఇదొక రకమైనటువంటి ట్రామా అనమాట. వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఇక్కడ నా అన్వేషణ ఏమంటున్నాడు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోళ్ళు. ఆడంగోళ్ళు అంటే తక్కువ, ఆడతనము తక్కువ. ఇతను మాట్లాడే ప్రతి మాట కూడా అభ్యంతరకరమైనదే. ఇది అసలు స్వరూపం. అదే మన గరికపాటి నరసింహారావు గారు తెలుసు కదా, తెలుసండి. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు చాలా ప్రమాదకరమైన విష సంస్కృతి వచ్చింది జీన్స్ అంటే తెలుసు. ఉమ్. సో దానివల్ల అది ప్రాబ్లం ఏమొచ్చిందంటే, అంటే 65 ఏళ్ల వయసు ఉన్న నాకు ముసలివాడిని, నేను ఉప్పు కారం తింటున్నా, నాకే మూడు వస్తుంది. అలాంటిది కుర్రోళ్ళు ఎలా అవుతారు? సాధారణంగా ఎంటీ మైండ్తో ఉన్నటువంటి మనిషి సమాజంలో వచ్చేటటువంటి రకరకాల పరిస్థితులకు తగ్గట్లుగా రిఫ్లెక్ట్ చేయబడుతూ ఉంటాడు, మంచికి చెడుకి. ఇది ఒక విశాలమైనటువంటి విశ్లేషణ. దీన్నే మానసిక శాస్త్రం అంటారు. అక్కడ గరికపాటి గారు చెప్పింది ఆయనకి మూడు వస్తుందనో అలాని కాదు, అంత వయసులో ఉన్న వాళ్ళకి కూడా అలా అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తే ఎవరైనా ఆలోచనలు మారుతాయి అని చెప్పడం. అతని శైలిలో అతను జనాల్ని ఉద్ధరిస్తూ ముందుకు సాగుతూ ఉంటే అతని మీద ఇష్టారాజ్యంగా కోతలు కోస్తావా సన్నాసి? ఏ రోజైనా 4 ప్రవచనాలు విన్నావా గరికపాటి గారు చెప్పినవి? హిందుత్వం గురించి ఇంకొకసారి నేను హిందువునని మాట్లాడితే నీకు ఎడమ కాలు చెప్పే సమాధానం. ఆయన యోగి మరి కాదు అబ్బాయికి కదా, ఎందుకు ఆయన కూడా చెప్పట్లేదు? సంసారి. సంసారం అయితే 65 సంవత్సరాలు మూడు వస్తుంది, రేపు చేసేయచ్చు అనమాట. అది కాదని నాకు అర్థం కావట్లేదు. గరికపాటి గారు ఎక్కడన్నా రేపులను ప్రోత్సహించారా? ఆడవాళ్ళ యొక్క కట్టుబాట్ల గురించి, ఆడవాళ్ళ యొక్క రక్షణ గురించి ఆయన మాట్లాడితే అందులోంచి బూతులు వెతుక్కొని బూతులు మాట్లాడే నీవు ఇలా నీతులు చెప్తున్నావా? అయితే ఇప్పుడు మన శివాజీ గారి సామాన్లు, శివాజీ గారు మాట్లాడిన సామాన్ల గురించి అంత చచ్చిపోతున్నావే, మరి నువ్వు మాట్లాడినటువంటి మాటలన్నింటికీ ఒక దగ్గర పెడితే ఒక డిక్షనరీ అవుతుంది. ఆడవాళ్ళకి ఎగనిస్ట్గా నువ్వు కూసినటువంటి కోతల్ని నేనేం చేయాలి? నడి రోడ్డులో ఉరి తీయాలి. మరి నీ లెక్కను చూసుకుంటే ఇవన్నీ ఏంటంటే ఒకటి ఫిక్స్ అయ్యాడు, దీన్ని మనం ప్రమోట్ చేద్దామని. అది బెడిసి కొట్టింది, ఇక మింగలేక కక్కలేక చేస్తున్నాడు. అది నేనంట హిందువుని కాదట, క్రిస్టియన్ అని ఒకడు, ముస్లిం అని ఒకడు. అరే వినాయకుడిని, భగవద్గీతని నేను ఎన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలన్నీ తిప్పుతున్నాను, మీరు చూశారు. ఇలాంటి సొల్లు చెప్పే నమ్మిస్తాడు. ఏ వీడియోకి ఆ వీడియో చూస్తే ఇలాంటి వాళ్ళ ట్రాప్లో మనం పడతాం. నన్ను తీసుకువెళ్ళింది ఇన్ని దేశాలకి బైబిల్ దేవుడే అని చెప్పేసి కూడా మాట్లాడాడు. నాకు బైబిల్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నాను, నేను అందుకే తెలుసు. బైబిల్ దేవుని ఆజ్ఞ లేకుండా 125 దేశాలు నేను తిరగలుగుతాను. పాత నిబంధనలు పొద్దున్న 5 గంటల పంటోపటంగా అన్ని నువ్వు హిందువు అయితే హిందువులా ఉండు, నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్లా ఉండు, ముస్లిం అయితే ముస్లింలా ఉండు, క్రిప్టో క్రిస్టియన్ లాగా క్రిప్టో ముస్లిం లాగా ఉంటూ నేను హిందువునని చెప్పుకోకు. నీలాంటి వాళ్ళ వల్లే సమాజానికి ప్రమాదం, హిందుత్వానికి ఇంకా ప్రమాదం, మన దేశానికి కూడా నష్టం. నువ్వు భగవద్గీత పట్టుకుంటే ఎంత, పట్టుకోకపోతే ఎంత, వినాయకుడిని ముట్టుకుంటే ఎంత, ముట్టుకోకపోతే ఎంత, నీ నోట ఎప్పుడు బూతులే వస్తాయి. అదే నోటుతో నువ్వు దేవుణ్ణి స్మరిస్తే ఎంత, స్మరించకపోతే ఎంత. నీలాంటి సిగ్గుమాలిన వాళ్ళు చేసేటటువంటి ఈ యొక్క కవరింగ్ వీడియోలు, వీటిని నమ్మేవాడు ఎవడు లేడు. పైపెచ్చు నేను దేశద్రోహినట, నన్ను అందరూ నిందిస్తున్నారు అని చెప్పి వీడియోలో మాట్లాడుతున్నాడు. ఎస్, ఇతను దేశద్రోహియే, యాంటీ హిందూ కూడా. ఈ విషయాలు స్పష్టమయ్యాయి. కిల్లిమంజారో కొండెక్కి కూడా వినాయక పూజ చేసుకున్నాను. మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని. అదే ప్రశ్న మనం అడిగామనుకోండి, నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నేను అసామాన్యుణ్ణి, మీరు సామాన్యులు అంటాడు. నువ్వెవడవే చెప్పడానికి? నీ నోటికి కుట్లేసే రోజు దగ్గరకు వచ్చింది. ఇక మూటాముల్లి సర్దుకోవడమే బ్యాలెన్స్. ఇక ఏ దేశానికి వెళ్తావో నీ చాయిస్. నేను జస్ట్ నెల రోజులు అయింది మహాభారతాన్ని ఉపవాసం ఒంటు పూటతో 60 రోజులు చెప్పాను. మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర గురించి తెలుసు కదా. అందులో ఆ క్యారెక్టరు ధర్మరాజు కంటే, భీష్ముడి కంటే, ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్ముని కంటే ఎక్కువ నీతులు చెప్పుద్ది నీలాగే. కానీ వాడు అధర్మపరుడు, రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు కనుక నేలనాకిపోయాడు. నువ్వు కూడా నేలనాకిపోతావు. మహాభారతం చెప్పినంత మాత్రాన మహానుభావుడు అయిపోవు. నువ్వు నా అన్వేషణ అంటూ వీడియోలు చేయడం కాదు, నిన్ను నీవు అన్వేషించుకో. నువ్వు ఒక మురికి కాలవ, నీలో ఉన్నటువంటి కంపును పక్కకు పెట్టు. ఆ తర్వాత నువ్వు మనిషిగా మిగులుతావో లేదో చూసుకో. రామాయణం అయిపోయాక భాగవతం చెప్తాను, అది నా ఇష్టం, నేను హిందూ ధర్మంలో పుట్టాను. అరే భాగవతం ఏంటంటే తెలుసా? అందులో 4 శ్లోకాలన్నా చదవగలవా? భాగవతం చెప్తాడంట, రామాయణం చెప్తాడంట. ఇలాంటి ఇష్యూస్ డైవర్ట్ చేసేటటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం క్షమించకూడదు. ఇతను ఆడపిల్లల మీద చేసిన కామెంట్స్ అన్నింటికీ కూడా శిక్ష అనుభవించాల్సిందే.
సిపి సజ్జనార్ గారు ఇప్పటికైనా ఇతని గురించి తెలుసుకోండి. ఇలాంటి వాడిగా మనం ఇంటర్వ్యూ ఇచ్చామని ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి మనది. ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకోండి. అతని వీడియోలు అంటే పాజిటివ్గా ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా డిలీట్ చేయండి. నేను కూడా ఏమన్నా పాజిటివ్గా ఇలాంటి మూర్ఖుడు గురించి మాట్లాడుంటే తప్పకుండా మీ అందరికీ క్షమించమని అడుగుతూ వాటిని డిలీట్ చేసే పని కూడా మొదలు పెడతాను. ఎట్టి పరిస్థితుల్లో నా అన్వేషణ అనే వ్యక్తి గురించి ఇకపైన ఎక్స్పోజ్ చేసే వీడియోలు వస్తాయి తప్ప సమర్థించేటటువంటి కనీసం కనికరించేటటువంటి వీడియోలు రావు మన భారతవర్షం నుంచి. భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు అదే ఇంక సొల్లంతా చెప్తా ఉంటాడు. అతని వీడియోలు మనం చూడడం కూడా వృధా. అలాగే శివాజీ గారికి నేను క్షమాపణలు చెబుతున్నాను, గరికపాటి గారికి క్షమాపణలు చెబుతూ ఎవరికి కావాలి నీ క్షమాపణలు? నీ 2 చెంపలు వాయించిన తరువాత నువ్వు సాష్టాంగ దండ ప్రమాణం చేసి గరికపాటి గారికి సారీ చెప్పిన తర్వాత అప్పుడు చూద్దాం. ఆయన క్షమిస్తాడేమో. గరికపాటి గారిని అభిమానించే వాళ్ళు ఎవరు క్షమించరు. యాక్టర్ శివాజీ ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. మొత్తం యావత్ హిందూ సమాజం, యావత్ భారతీయులు, ఎందుకంటే నువ్వు దేశాన్ని కూడా దూషించావు కనుక మతాలకు అతీతంగా ఒక్కటే నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నువ్వు ఉన్మాదిలాగా వ్యవహరిస్తున్నావని. నువ్వు స్త్రీ జనోద్ధారకుడివి కాదు, నువ్వు స్త్రీలను వాడుకునేవాడివి. స్త్రీల యొక్క ప్రైవేట్ పార్ట్స్ చూపించుకుని బ్రతికే పరాన్న జీవివి, పురుగువి, మురికి కాల్వవి. కనుక భవిష్యత్తులో నీ గురించి ఇంకా ఇంకా భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. అవన్నీ కూడా చూసి నువ్వు హాయిగా ఉంటున్నావు కదా, ఇంకా ఇంకా హాయిగా ఉండు. ఎన్నాళ్ళు హాయిగా ఉంటావో మేము చూస్తాం. ఇది నా అన్వేషణ గురించి. మర్చిపోయాను అన్నట్లుగా దీంట్లో భాగంగానే చిన్మయి గురించి చెప్పాలి కదా. శేఖర్ భాష ఎలా ఎక్స్పోజ్ చేశాడో చూడండి. నా సోకు పళ్ళే తిని వెన్ను పట్టి ఆరబెట్టై హని. అదనమాట, నా సోకు పళ్ళే తిని వెన్ను పట్టి ఆరగించే హని. ఇది భయంకరమైన బూతే కదా. మరి స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్నా నేను ఒక ఫెమినిస్ట్ని అని చెప్పుకొని ఈ చిన్మయి గారు పాడిన పాటే ఏమమ్మా లిరిక్స్ వస్తున్నప్పుడు ఆక్షేపించలేదా? రెహమాన్ గారు ఏంటండి ఇదని అడగలేదా? రాసిన వారిని కడగలేదా? అంటే మనకి డబ్బులు వచ్చేసినాయి అనుకోండి, రూల్స్ రెగ్యులేషన్స్ వర్తించవు. ఇంటికి వెళ్ళాక శుద్ధపూస కబుర్లు చెప్తామన్నమాట. ఈ చిన్మయి గారు రాముడు గురించి, లక్ష్మణుడి గురించి ఇష్టారాజ్యంగా కూసేస్తారు. మగజాతి అసలు ఈ భూమి మీద ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక చిన్మయి గారి యొక్క హస్బెండ్ ఉన్నారు, ఆయన కూడా నీతి కబుర్లు చెప్తూ ఉంటాడు. నేను తాళిబొట్టు అనేది ఉండాలని అనుకోను, తీసేస్తే తీసేసుకొని మెట్టెలు అవసరం లేదు అనేలా మాట్లాడుతూ ఉంటాడు. ఎవడు కట్టమన్నాడు, ఎవడు తీసేయమన్నాడు? సంస్కృతి సంప్రదాయాలంటే తెలిస్తే కదా, తెలిసి చేస్తే కదా. ఇతను మన్మధుడు 2 అనే ఒక సినిమా తీశాడంట. ఆ మన్మధుడు 2 అనే సినిమాలో ఎలాంటి దరిద్రమైనటువంటి ఒక సన్నివేశం ఉంటుందంటే, అక్కడ హీరోయిన్ వచ్చి తన బరువు గురించి చెబుతూ తన యొక్క ప్రైవేట్ పార్ట్స్ వక్షోజాల్ని చూపిస్తుంది. అక్కడ నాగార్జున అండ్ రకుల్ ప్రీత్ సింగ్ అనుకుంటా ఆ రాసినటువంటి రాతగాడు ఈయన అనమాట. ఎవరు? ఈ చిన్మయి గారి భర్త రాహుల్ రవీంద్రన్ అంట. అరే మీరు బతకడానికి బూతులు రాసేస్తారు, ఎంతటి దరిద్రమైన పరిస్థితుల్లోనికైనా దిగజారిపోతారు అని సమాజంకి మాత్రం నిధులు చెప్తారా? అందుకనే మూసుకొని ఉంటే మేలు. ఇంకో వీడియో ఉంది, అది చెప్తాను. ఈ బంగ్లాదేశ్ హిందువు శివసుందర దాసు మరణం వెనకాతలో ఉన్న రాజకీయ కోణం మీ ఎవ్వడికి తెలియదు. ఇతన్ని లుచ్చా అనడంలో ఏమాత్రం తప్పులేదు. ఈ బంగ్లాదేశ్ హిందూ శివసుందర దాస్ అని మాట్లాడుతూ ఉన్నాడు. బంగ్లాదేశ్లో మొన్న దీపు చంద్రదాస్ అనేటటువంటి ఒక కార్మికుడిని ఒక మతోన్మాద మూక తగలబెట్టి చంపేసిందే మత కోణంలో ఉన్నటువంటి నేరం. అది వీడికి తెలియాలి, నీకు తెలియాలి. అన్వేష్, నువ్వేం మాట్లాడుతున్నావు? దీంట్లో రాజకీయాలు ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, బంగ్లాదేశ్లో హిందువుని చంపారు. అందరూ మన హిందువులందరూ ముక్త కంఠంతో చెప్తుంది ఏంటంటే, బంగ్లాదేశ్ గోడలు తెరవండి, హిందువుల్ని తీసుకురండి, మన భారతదేశంలో పెట్టండి, జై శ్రీరామ్ అంటున్నారు. బాగుంది. ఎటకారం చేయకు, జై శ్రీరామ్ అని ఎటకారం చేయడం మాత్రం చేయకు. నీకు నిజంగా చెప్తున్నా, నీకు పక్కాగా దేహశుద్ధి అనేది జరిగి తీరుతుంది. రాసి పెట్టుకో, ఇది పక్కా. ఇంత లుచ్చా మాటలు మాట్లాడితే మాత్రం నిన్ను క్షమించేదిలే. అయిపోతుంది, మనం తీసుకొచ్చేస్తాం. 140 కోట్ల జనాభాతో పాటు వాళ్ళు కూడా ఉంటారు హిందువులు. రామ్ రామ్ బాయ్ బాయ్. తర్వాత ఇది చూసిన పాకిస్తాను అక్కడ ఒక హిందువులను ఇద్దరిని తెగ నరుకుతాం. నరికిన వెంటనే మనం సేమ్ ఇదే గోళ్ళు నిరసనలు అన్నీ చేస్తాం. అక్కడ గేట్లు తెరిచి పాకిస్తాన్లో హిందువులు. వీడికి అక్రమ వలసలు అనే దాని మీద కనీస అవగాహన ఉంటే ఇలా మాట్లాడు. అసలు చనిపోయినటువంటి దీపు చంద్రదాస్ పేరే సరిగ్గా పలకనోడు ఇంక ఇవన్నీ ఏం మాట్లాడతాడు చెప్పండి? ఆఫ్ నాలెడ్జ్ ఫెలో. సో ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ రాజకీయ కోణం గుర్తుపెట్టుకోండి. అది ఇవి రాజకీయ కోణం అంట. అంటే ఏంటి, ఇక్కడ మోదీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యోగి, బీజేపీ వీళ్ళు ఏమైనా చేస్తున్నారా ఏంటి? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల్ని చంపిస్తున్నారా ఏంటి? ఏం మాట్లాడుతున్నారా లుచ్చా? నాకు అర్థం కావట్లేదు.
నువ్వు ఈ దేశం జోలికి ధర్మం జోలికి వస్తే నా నుంచి మర్యాదని పొందడం సాధ్యం కాదు. పాకిస్తాను, బంగ్లాదేశ్ ఈ 2 దేశాలు మన దేశం నుంచి పుట్టుకొచ్చినవిరా బాడుకోవు. అక్కడ ఉన్నటువంటి హిందువులు ఒకప్పుడు ఎంత ఉన్నారు, ఇప్పుడు ఎంత ఉన్నారో చూసుకో, లెక్కలు ఉంటాయి గూగుల్లో. వాళ్ళందరూ ఏం చేయబడ్డారు? చంపబడ్డారా? మతం మార్చబడ్డారా? లేకపోతే ఇంకెక్కడికైనా అక్రమంగా తరలించబడ్డారా? వాళ్ళు హిందువులు, వాళ్ళు కాపాడబడాలి అని ఎందుకు అనుకుంటామంటే వాళ్ళు మన దేశం నుంచి విడిపోయినటువంటి మొక్కలు కనుక ఆ 2 దేశాలు కన్సిడర్ చేయొచ్చు. చేసేంత ఈజీ కాదు, బట్ కన్సిడర్ చేయొచ్చు. మిగతా దేశాలన్నింటితో ఎందుకు ముడిపెడుతున్నావు? దీపు చంద్రదాస్ని మతోన్మాదులు చంపితే దాన్ని రాజకీయం అంటావా? సన్నాసి, బేసిక్ కామన్ సెన్స్ ఉందా? నువ్వు మళ్ళీ హిందువువా? వినాయకుడిని, భగవద్గీతను పట్టుకున్నంత మాత్రాన అయిపోతావా? అవే నిన్ను కొడతాయి, చూడు, పక్కాగా కొడతాయి. మళ్ళీ పిల్లి శాపాలు పెడతా ఉన్నాడండి. నా మీద మీరు ఎక్కువగా వీడియోలు చేస్తే మీకు అదే అయిపోద్ది, ఇదే అయిపోద్దని శాపాలు పెడతా ఉన్నాడు. 2026 మీకు నాశనం అయిపోతారని. ఏం మాట్లాడుతున్నావురా బాబు, సైకోగాడిలాగా. ఇది వీడి యొక్క అసలు స్వరూపం. సో చూసారు కదా. చివరిలో రాడ్ రోస్టర్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ నా అన్వేషణ గురించి చేసినటువంటి ఒక రీల్ని ఇక్కడ నేను మీ ముందు పెడుతున్నాను, అది చూడండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. బీహార్లో అమ్మ కలుపుతో ఉన్న గోమాతని 8 మంది మన హిందువులు బలాత్కారం చేశారు, రేప్ చేశారు. దాంట్లో ముస్లిమ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కలుపుతో ఉన్న మేకని 6 మంది అబ్బాయిలు రేప్ చేశారు. అది కూడా మన హిందువులు. దాంట్లో చేసిన ముస్లిమ్స్, కేవలం హిందూ గురువులు. అది తప్పు. అందుకే నువ్వు 14 years అమ్మాయితో ఏం చేసినావో బయట పెట్టినావు. నటించకు, దొరికిపోయినావు. చాప్టర్ క్లోజ్. నీ ముసుగు తిరిగి మొక్కలైపోయింది, నీ సినిమా అయిపోయింది, ఇంకా నటించుకో. జనాలు చంపేస్తారు. క్షమించాలి నేను చేసిన తప్పులకి. సో ఇక ఇట్లాంటి సబ్స్క్రిప్షన్ ఫాలోయింగ్ లిస్ట్లో నువ్వు ఉన్నావంటే నువ్వు ఎంత అన్ఎడ్యుకేటెడో నువ్వే అర్థం చేసుకోవాలి. ఇంకా అండ్ మహిళలని, హిందువులని, ప్రత్యేకంగా భారతదేశాన్ని అవమానించి, కించపరిచి, దూషించిన వీడిని మన పోలీస్ వ్యవస్థ, మన గవర్నమెంట్ వీనిపైన చర్యలు తీసుకోవాలి. వీడిని జియో బ్యాన్ చేయాలి. వీడి వీడియోలు ఇండియాలో ప్లే కావద్దు. వీడు ఇండియాకే రానంటాడు, మళ్ళీ ఇండియా మీద పడి ఏడుస్తాడు, ఇక్కడ ఉన్న వాళ్ళని దూషిస్తాడు. బికాజ్ వాడికి భయం ఇక్కడికి వస్తే చెక్కేస్తాడని. సో అక్కడ ఉన్నప్పుడే వీని చెక్కేస్తే మన ప్రైడ్ నిలబడుతుంది. స్వామివారు తలుచుకుంటే ఒక క్షణంలో మన జీవితాలు మారిపోతాయి. దైవలీల అలా ఉంటుంది. మొత్తం 7 అంతస్తుల బిల్డింగ్ ఎత్తేదికే అప్పుడు వడగొడతాడు. మళ్ళీ కాళ్ళు, చేతులు ఏమి ఉండవు, ఎముకలు కూడా దొరకవు. బాగా ఎదగనిస్తాడు. వ్యాపారంలో, రాజకీయంలో, పలుకుబడిలో టాప్ 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 అని అప్పుడు టాపులే పెడతాడు.